నేను భూముల సమస్య గురించి మాట్లాడుతున్నానండి. ఏంటంటే రాజశేఖర్ ప్రభుత్వంలో వేల సంఖ్యలో భూములు కబ్జాలైనయి. మరి జగన్ సారు ప్రభుత్వంలో కూడా వేల సంఖ్యలో, వందల సంఖ్యలో భూములు మరి కబ్జాలైనయి. స్థలాలే కానీ, భూములే కానీ కబ్జాలైనయి. మరి కబ్జాదారు చేతిలోకి వెళ్ళిపోయిన భూములన్నీ, చాలా భూములు కూడా మన ఏపీలో. మరి ఇప్పుడు చంద్రబాబు అన్నయ్య వచ్చాడు, వాటికి ఏమన్నా పరిష్కారం జరిగిద్దా లేదా నేను అడుగుతున్నా. ఏంటంటే పోగొట్టుకోవడం అందరూ మరి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, ఆర్డీ ఆఫీస్ చుట్టూ, మరి రికార్డ్ ఆఫీస్ చుట్టూ, మరి పోస్ట్ ఎంఆర్ ఆఫీస్ చుట్టూ, మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మరి ఆ ప్రభుత్వంలో ఎటువంటి పరిష్కారం జరగల. మరి జగన్ సారు ప్రభుత్వంలో కానీ, రాజశేఖర్ ప్రభుత్వంలో కానీ మరి ఎటువంటి పరిష్కారం జరగల. చాలామంది నష్టపోయారు, భూములు బాగొట్టుకున్న వాళ్ళు. కబ్జాదారు చేతుల్లోకి వెళ్ళిపోయే భూములు చాలామంది బాధపడ్డారు. కొంతమంది చనిపోయారు కూడా, ప్రాణాలు పోయినాయి. మరి కుటుంబాలు నాశనం అయిపోయినాయి, కుటుంబాలు రోడ్లో పడ్డాయి. మరి వాళ్ళ జీవితాలే కోల్పోయి ఉన్నారు. మరి కబ్జాదారుల గురించి ఏమన్నా చర్య తీసుకుంటున్నారా లేదా ఇప్పుడున్న ప్రభుత్వం? మరి ఇప్పుడు చంద్రబాబు అన్నయ్య వచ్చాడు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు వచ్చారు. మరి ఇప్పుడన్నా భూములకి ఏమన్నా న్యాయం జరిగిద్దా, చేస్తారా నేను అడుగుతున్నా. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఎవరు ఏమనుకోకండి. అంటే చాలామంది భూములు పోగొట్టుకున్న వాళ్ళు, స్థలాలు పోగొట్టుకున్న వాళ్ళు చాలా బాధపడ్డారు. ఆ అనుభవం నాకు తెలుసు, ఎందుకంటే మేము కూడా పోగొట్టుకొని బాధపడుతున్నాం కాబట్టి. మాది కూడా 5 ఎకరాల 28 సెంట్లు పోయింది. కబ్జాదారులు చేశారు పని. మరి తాడేపల్లి, సీతానగరం, మహానాడు భూములు, గుంటూరు జిల్లా. మరి జగన్ సారు ప్రభుత్వంలో జరిగింది, రాజశేఖర్ ఆయన ప్రభుత్వంలో జరిగింది ఈ భూముల కబ్జాలు. మరి మేము కూడా భూములు పోగొట్టుకొని మేము కూడా ఈదుల పాలై, బజార్ పాలు అయిపోయినాం. మరి ఇప్పుడు ఏమన్నా చంద్రబాబు అనే చర్య తీసుకుంటాడా? మరి ఆ భూములకి ఏమైనా పరిష్కారం అయ్యిద్దా? మరి ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. భూములు పోగొట్టుకున్న వాళ్ళు, స్థలాలు పోగొట్టుకున్న వాళ్ళు మన ఏపీలో ఇలా జరిగినాయి కాబట్టి మరి వాటికి ఏమన్నా అరికట్టగలరా ఆ కబ్జాదారుల్ని? మరి కబ్జాదారులు ఇంకోసారి మళ్ళీ ఆ భూముల సమస్యకి స్థలాల జోలికి వెళ్లకుండా చూస్తారా? ఎవరిని ఇంకా బజార్ పాలు చేయకుండా కాపాడతారు వాళ్ళని? మరి చంద్రబాబు అని నేను అడుగుతున్నాను. అన్నయ్య, మరి నువ్వు భూములు పోయిన వాళ్ళకి న్యాయం చేస్తావని అనుకుంటున్నా. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఎటువంటి మోసాలు జరగలేదు. ఇప్పుడు మీరు న్యాయం చేసి చెప్పి అడుగుతున్నాను. మరి గతం ప్రభుత్వంలో జరిగినవన్నీ మరి చాలామంది కూడా బాధపడ్డారు. మరి రోడ్డు పాలయ్యి, ఈదుల పాలు అయిపోయారు. కొంతమంది ప్రాణాలు పోయినాయి, జీవితాలే పోయినాయి, కుటుంబాలు పోయినాయి. మరి ఎంతోమంది యాతన పడ్డారు, భూములు పోగొట్టుకున్నారు, స్థలాలు పోగొట్టుకున్న వాళ్ళు వేల సంఖ్యలో కబ్జాలైనవి. కబ్జాదారు చేతుల్లోకి వెళ్ళిపోయిన భూములు ఏంటంటే వాళ్ళు పార్టీలు అడ్డం పెట్టుకొని ఒక రౌడీజంగా, గోండాయిజంగా జరిగినాయి ఆ భూములనే కాదు, ఆడవాళ్ళ గురించి కూడా ఒక రేపు కేసులేంటి, ఒక మర్డర్ కేసులేంటి, మరి ఆడపిల్లల్ని నిలువను చంపేయటం, ఇలాగా ఎన్నో జరిగినాయి. మరి వాళ్ళ జీవితాలు కోల్పోతున్నారు, వాళ్ళ కుటుంబాలు పాడైపోయినాయి. మరి అసమంటి వాళ్ళకి ఏమన్నా పరిష్కారం జరుగుతుందా, న్యాయం జరుగుతుందా? మరి ఇప్పుడు ఏపీలో అన్ని సార్లు జరుగుతుంది, జిల్లాల్లో మరి జరిగి ఉన్నాయి కాబట్టి మరి ఇప్పుడు ఏమన్నా చర్య తీసుకుంటారా చంద్రబాబు అన్నయ్య, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు? ఇప్పుడు మీరు చర్య తీసుకొని వాళ్ళకి మీరు న్యాయం చేస్తే మళ్ళీ మీరు గెలుస్తారు. మళ్ళీ మీకు అవకాశం ఉంది. కానీ
ఈ లేబర్ని, ఈ బీదవాళ్ళని మీరు పట్టించుకోవాలి. లేబరు బీదవాళ్ళని చిన్న చూపు మీరు చూడొద్దు. ఆ లేబర్ వల్లే మరి గెలుస్తున్నారు, ఆ లేబరే గెలిపిస్తున్నారు. లేబరు మరి బీదవాళ్ళని చిన్న చూపు మీరు చూడొద్దు. వాళ్ళని మీరు కనిపెట్టి వాళ్ళకి ఏ పనులైనా సరే పరిష్కారం చేయండి, న్యాయం చేయండి. మీరు ప్రజల్లోకి రండి, ప్రజల సమస్యలు మీరు కనుక్కోండి. ఎవరికేం జరిగిందా, ఏపీలో ఎక్కడెక్కడ ఏం జరిగినాయా, ఎవరు భూములు పోగొట్టుకున్నారా, ఎవరు స్థలాలు పోగొట్టుకున్నారా అని చెప్పి మీరు సర్వే చేయండి, ఎంక్వైరీ చేయండి. కింద అధికారులతో మీరు మాట్లాడండి. కింద అధికారులు కూడా మీరు కండిషన్లో పెట్టండి. ఎందుకంటే కింద అధికారులు లంచాలకు ఆశపడి మరి కుటుంబాలను నాశనం చేస్తున్నారు. ఆ లంచాలకు ఆశపడి జీవితాలు నాశనం చేస్తున్నారు, కుటుంబాలు కోల్పోతున్నారు. మరి కుటుంబాల్లో ఎంతోమంది చనిపోతున్నారు. మరి వాళ్ళకి న్యాయం జరగట్లా. మరి కింద అధికారులు చేసే పనులు పోలీస్ స్టేషన్లో కానీ, మున్సిపల్ ఆఫీసుల్లో కానీ, మరి కలెక్టర్ ఆఫీసులో కానీ, మరి ఎంఆర్ ఆఫీసులో కానీ, ఆర్డీ ఆఫీసులో కానీ, రికార్డ్ ఆఫీసులో కానీ మోసాలు జరుగుతున్నాయి, న్యాయం జరగట్లా. మీరు పోగొట్టుకున్న వాళ్ళకి, భూములు పోగొట్టుకున్న వాళ్ళకి, స్థలాలు పోగొట్టుకున్న వాళ్ళకి కబ్జాదారుల్లోంచి ఇడిపించి వాళ్ళకి మీరు న్యాయం చేయండి. దేనికంటే మేము బాధపడుతున్నాం కాబట్టి నేను చెబుతున్నా. మా కుటుంబాల్లో 3 తరాల నుంచి మేము బాధపడుతున్నాం. ఒక్క తరం కాదు, 3 తరాలు. మరి మా అమ్మగారి కానించి, మా కానించి, మా బిడ్డల కానించి మేము బాధపడుతున్నాం. మా కుటుంబాలు కూలిపోయినాయి, మా కుటుంబాలు చిల్లా కొలం అయిపోయినాయి, మా ఆస్తులు పోయినాయి, మా అన్నదమ్ముడు పోయాడు, తల్లి పోయింది కబ్జాదారుల వల్ల. మరి కబ్జాదారులు చేసిన పనులు, మరి అధికారులు కూడా వాళ్ళతో కొమ్మక్క అయిపోయి ఇటువంటి పరిష్కారం మాకు జరక్క, న్యాయం జరక్క ఎంతోమంది కాళ్ళు పట్టుకొని మేము ఏడ్చాం అధికారుల కాడికి వెళ్ళి. అధికారులు మమ్మల్ని చిన్న చూపు చూశారు, వాళ్ళు మమ్మల్ని హీనంగా మాట్లాడారు, వాళ్ళు మమ్మల్ని ఎన్నిపోటు పొడిచారు. మా ఆస్తులు పోయి మేము బాధపడుతుంటే వాళ్ళకి కబ్జాదారులకి అమ్ముడు పోయి మాకు పరిష్కారం కాకుండా చేశారు. ఎంఆర్ఓ వాళ్ళు, మున్సిపాలిటీ కమిషనరు, ఎస్సీ గారు, సిఐ గారు, జాయింట్ కలెక్టర్ గారు గుంటూరు, ఎస్పీ గారు, వీళ్ళంతా కొమ్మక్కైపోయి కబ్జాదారులతో మాకు న్యాయం జరగకుండా చేశారు. రికార్డుల్లో మా పేర్లు ఉన్నాయి, అడంగల్లో మా పేర్లు ఉన్నాయి, ఆన్లైన్లో మా పేర్లు తప్పించి కబ్జాదారుల పేర్లు ఎక్కిచ్చారు, పాసుబుక్కులు వాళ్ళ పేర్లు మీద ఇచ్చారు. అలా ఎలా జరిగింది? మా తల్లిదండ్రులు అమ్మలేదే, మేము అమ్మలేదే, మా బిడ్డలు అమ్మలేదే ఆ భూమిని. ఒక్క సెంటు కూడా మేము అమ్మలా. అమ్మినట్టు సాక్ష్యాలు చూపించమను, రుజువులు చూపించమను. మేము ఎక్కడ అమ్మాము, ఎప్పుడు అమ్మాము, మాకు ఏ టైంలో భూమి వచ్చింది, మేము ఏ టైంలో అమ్మాము, అవన్నీ మాకు చూపించాలి. కబ్జాదారులు ఏం చూపిట్లా, ఎంఆర్ఓ వాళ్ళకి కూడా ఏం చూపిట్లా. వాళ్ళకి కాస్త కూర్చో డబ్బిస్తున్నారు, వాళ్ళు ఏదో సర్దు మనిపేస్తున్నారు, ఏదో సాకులు చెబుతున్నారు మాకు. వాళ్ళు 2 సంవత్సరాలు, 1 సంవత్సరం ఉండటం, డబ్బులు పోగు చేసుకోవటం, వేరే సాటుకి ట్రాన్స్ఫర్ చేసుకోవటం, ఉద్యోగాలు వేరే సాటుకి మారిపోవటం, మళ్ళీ కొత్త వాళ్ళు రావటం, మళ్ళీ మొదలు కాడిచి వాళ్ళ కాడికి వెళ్ళి మళ్ళీ మొదలు కాడి చెప్పాలి మేము. ఇలాగా జరుగుతుంది ఏపీలో. ప్రతి కలెక్టర్ ఆఫీసులో, ప్రతి ఎంఆర్ ఆఫీసులో, ప్రతి మున్సిపాలిటీ ఆఫీసులో, ప్రతి మరి జాయింట్ కలెక్టర్ కానీ, ఆర్డీ ఆఫీసులో కానీ, రికార్డ్ ఆఫీసులో కానీ మరి రికార్డులు పోయినాయి, సెదులు పట్టినాయి అని సాకులు చెప్తున్నారు ఎంఆర్ఓ వాళ్ళు. రికార్డులు ఒకసారి పోతే ఇంకోసారి ఉండవా? నేను అడుగుతున్నా, నాకు చదువు లేదు, నాకు చదువు లేదు, కానీ మా అమ్మ మాకు జ్ఞానం నేర్పింది. మేము కూలి పనులు చేసుకొని పచ్చడి మెతుకులు తిని, గంజి నీళ్ళు తాగి, కారం మెతుకులు తిని మాకు జ్ఞానం ఉంది, చదువు లేకపోయినా.
రికార్డులు పోయినాయి, రికార్డులు చెదులు పట్టినాయి అని అధికారులు చెబుతున్నారు. ఎంఆర్ఓ వాళ్ళు, ఈఆర్ఓ, ఆర్ఐ ఆఫీసులో, రికార్డ్ ఆఫీసులో, కలెక్టర్ ఆఫీసులో రికార్డులు లేవు, పోయినాయి అంటారు. ఎట్లా పోతాయి? ఎక్కడ పోతాయి? రికార్డులు పోతుంటే మీరు ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నట్టు? అవి జాగ్రత్త చేసుకోవటం మీకు తెలీదా? మేమంటే రౌడీ చేతుల్లో పడి, కబ్జాదారుల చేతుల్లో పడి పోగొట్టుకున్నాం. మీకు ఎట్లా పోతాయి? మీకు బందోబస్తు ఉంటుంది కదా, ఎట్లా పోతాయి మీ దగ్గర? మీకు అన్నీ బందోబస్తు ఉంటే ఎలా పోతాయి మీ దగ్గర నుంచి? చెదులు పట్టినాయి అంటారు, రికార్డులు పోయినాయి అంటారు. ఏడకపోతాయి? గాలికి ఎగిరిపోతున్నాయా? రెక్కలు వచ్చి ఎగిరిపోతున్నాయా ఆకాశం మనకి ఏమన్నా? ఎట్లా పోతాయి? నేను అడుగుతున్నా, ప్రశ్నలు నేను అడుగుతున్నా. నాకు చదువు లేదు, అడుగుతున్నా. బాగా చెప్పులు సాకులు అయ్యి, అధికారులు బాగా చెప్పులు సాకులయ్యి. ఇప్పుడు రికార్డ్ అనేది ఒక్క సాట్ కాదు, 7 సాట్లు ఉంటుంది. ఎక్కడైనా సరే 7 సాట్లు ఉంటుంది, ఒక్క సాట్ అనే కాదు. మున్సిపాలిటీ ఆఫీస్లో ఉంటుంది, ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంటుంది, కలెక్టర్ ఆఫీస్లో ఉంటుంది, ఆర్డీ ఆఫీస్లో ఉంటుంది, రికార్డ్ ఆఫీస్లో ఉంటుంది, పోలీస్ స్టేషన్లో ఉంటాయి, ఎస్పీ దగ్గర ఉంటుంది, జాయింట్ కలెక్టర్ కాడ, సబ్ కలెక్టర్ దగ్గర ఉంటాయి. ఇన్ని సాట్లు ఉంటాయి రికార్డులు. రికార్డులు ఎక్కడికి పోతాయి? మాకు రికార్డులు లేవు, చెదులు పట్టిందని మాకు చెప్తారు సాకులు. చెదులు పడితే రికార్డులు పోతే మరి భూమి కాడికి ఎలా వచ్చారు? రికార్డు తీసుకొని, అడంగలు తీసుకొని, బొక్కులు తీసుకొని మీరు ఎట్ట వచ్చారు? కొలతలకి, సర్వేకి ఎలాగొచ్చారు? సర్వే చేశారు 10 సార్లు. ఎలా చేశారు? అవి ఉండబట్టే కదా మీరు సర్వే చేశారు. మరి మాకు ఆ సాకులు ఎందుకు చెబుతున్నారు? మా కాడ వచ్చిన పట్టాలు మరి ఎస్సీ గారికి డబ్బులు కట్టి కబ్జాదారులు మమ్మల్ని పిలిపించి మీ దగ్గర ఏమన్నా అంటే ఎస్సీ ద్వారా మేము తీసుకొచ్చాం. వెంకటప్ప ఎస్సీ గారు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో మేము 5 వెళ్ళాం. 30 మంది సేమ్ దగ్గర రౌడీసంగా ఉన్నారు, రౌడీలు. మరి వాళ్ళు చుట్టూ కమ్మి మా దగ్గర రాళ్ళతో మమ్మల్ని కొట్టి మా చేతిలో లాక్కెళ్ళిపోయారు. మా పాప బట్టలన్నీ చించేసి మా పాప మీద 10 మంది పడిపోతే మేము లాక్కొచ్చాం బయటికి. పిల్లకి రక్తాలు కారుకొట్టా, నేను నా పిల్ల రక్తాలు కారుకొట్టా. మేము 5 పోలీస్ స్టేషన్కి వెళ్తే మమ్మల్ని 3 రోజులు పోలీస్ స్టేషన్లో 4 రోజులు కూర్చోబెట్టారు మమ్మల్ని పోలీస్ స్టేషన్లో. పోలీస్ స్టేషన్ 4 రోజులు మమ్మల్ని కూర్చోబెట్టి శనివారం జరిగితే శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం దాకా కూర్చోబెట్టారు మమ్మల్ని. 4 రోజులు మమ్మల్ని కూర్చోబెట్టి మమ్మల్ని కొట్టిన వాళ్ళని ఎస్పీ కాడికి పంపించారు గుంటూరు. ఎస్పీ కాడికి మాకంటే ముందు వాళ్ళు పంపించి కేసుని తారుమారు చేసేసారు. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మమ్మల్ని పరిశీలి చేశారు. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా నన్ను, నా కూతురు రక్తాలు కారుతుంటే తీసుకుపోయి అక్కడ కూడా పరిశీలి చేశారు. మరి ఈ రకంగా జరుగుతుంది, కబ్జాదారులు ఈ రకంగా చేస్తున్నారు. మరి ఈ రకంగా అధికారులు కూడా వాళ్ళకి కొమ్మక్క అయిపోతున్నారు. దేనికి ఆశపడుతున్నారో వాళ్ళు ఇచ్చే డబ్బులకి నాకు తెలియట్లేదు. మీరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా, గవర్నమెంట్ జాబులు చేసుకుంటున్నారు కదా, గవర్నమెంట్ జాబులు పోతాయని మీకు భయం లేదా? ఎవరన్నా ఫిర్యాదులు చేస్తారు, ఎవరన్నా మరి ఇట్లాగా మరి బయట ఏడన్నా తెలిస్తే మరి ఉద్యోగాలు పోతాయని మరి ఏమన్నా మీకు భయం ఉంటుందా లేదా? మనకు తెలియట్లా. ఇలా ఎందుకు మీరు చేస్తున్నారో తెలియట్లా మాకు. మరి మేము 5